హలని మిస్ చేసాం. బిజినెస్ మెన్స్ ఎప్పుడు కూడా ఒక అలవాటు చేస్తారు, దానికి వ్యసనపరులుగా చేసేస్తారు ప్రజల్ని. ఆ తర్వాత రేట్లు పెంచేస్తారు. ఎందుకంటే అనివార్యంగా వాళ్ళు ఎంత చెప్పినా కొనేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. ప్రతి వస్తువు విషయంలో కూడా అదే చేస్తారు. ఇప్పుడు మొబైల్స్ విషయంలో కూడా అదే చేశారు. ఫస్ట్లో మొబైల్స్ వచ్చినప్పుడు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండింటికి అమౌంట్ ఉండేది. ఆ తర్వాత తగ్గించేశారు. సాంకేతిక విప్లవం వచ్చింది కాబట్టి తగ్గించేశారు. ఫస్ట్లో సిమ్కి సంబంధించినటువంటి రీఛార్జ్ చాలా తక్కువ ఉండేది. రీఛార్జ్ చేసుకుని 50 రూపాయలు ఇస్తే రీఛార్జ్ చేసేవాళ్ళు. ఇవాళ మినిమం 200 లేనిది రీఛార్జ్ కావట్లేదు, మినిమం. అందుకే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఒక మంచి ఆఫర్ను ప్రకటించింది. ఏడాదికి 2,999 రూపాయలు, 2,799 రూపాయలు కనుక మీరు పే చేస్తే సంవత్సరం మొత్తం మీకు ప్రతిరోజు 1000 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్, 3 GB డేటా. ఇది వాళ్ళు తాజాగా ప్రకటించినటువంటి ప్యాకేజ్. బిఎస్ఎన్ఎల్ మిగతా కంపెనీలతోటి, ఎయిర్టెల్ తోటి కానీ, ఐడియాతోటి కానీ, లేదా ఇతర ఫోన్ నెట్వర్క్లతోటి కానీ పోటీ పడుతూ ఈ ప్యాకేజ్ని అనౌన్స్ చేస్తుంది. మరి 3 GB పర్ డే అని అంటే బహుశా ఏ నెట్వర్క్ ప్యాకేజీలో కూడా ఇంత ఆఫర్ లేదు. అన్లిమిటెడ్ కాల్స్ అనేది కామన్గా అన్నిట్లో ఉంటాయి. అలాగే 100 ఎస్ఎంఎస్లు పర్ డే, ఒక రోజుకి 100 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. మిగతా ప్యాకేజీలో ఇన్ని ఎస్ఎంఎస్లు వెసులుబాటు కూడా లేదు. అంటే మిగతా నెట్వర్క్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ తోటి పోల్చుకుంటే తాజాగా బిఎస్ఎన్ఎల్ ప్రకటించినటువంటి ప్యాకేజ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే వినియోగదారులకి బంపర్ ఆఫర్ కింద ప్రకటించింది. మరి ఎంతమంది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాడుతున్నారు అనేది ఒక ప్రశ్న. ఎక్కువ వినియోగదారులు ఎవరున్నారు? ఎయిర్టెల్ ఉన్నారు, తర్వాత ఐడియా ఉన్నారు. మరి బిఎస్ఎన్ఎల్ ఎందుకు రావట్లేదు, ఎందుకు క్లిక్ అవ్వట్లేదు అని అంటే అది ప్రభుత్వ రంగ సంస్థ. సేవలు అనేవి మెరుగ్గా లేవు అనేటువంటి ఉద్దేశంతో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ని దూరంగా పెట్టారు. అందుకే దగ్గర కావడానికి బిఎస్ఎన్ఎల్ ఇలాంటి ఆఫర్లను ప్రకటించింది. అంటే ఇప్పుడు మొబైల్ లేకుండా ప్రజలు ఎవ్వరూ ఉండే పరిస్థితి లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేరువేరుగా మొబైల్స్ ఉంటున్నాయి. మొబైల్స్ ఉన్నాయంటే అన్ని సిమ్లు కావాల్సిందే. మరి ఆ సిమ్లు రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకోకుండా ఉండేటువంటి వాళ్ళే ఉండరు. కారణం ఏంటంటే అదొక నీడ్గా మారిపోయింది, అవసరంగా మారిపోయింది. ఆ స్టేజ్కి ఇప్పుడు బిజినెస్ పీపుల్ నెట్వర్క్లు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ప్రజలు ఎంత చెప్పినా కానీ కొనాల్సిందే. అందుకే ఎయిర్టెల్ వాళ్ళు, ఐడియా వాళ్ళు పోటీపడి ప్యాకేజీలు పెంచుతున్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఉంది కాబట్టి మనకు అందుబాటులో ఇలాంటి ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి బిఎస్ఎన్ఎల్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటు ఆపరేటర్స్కి పోటీ ఇవ్వగలదా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.